24.5 లక్షలకే 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్, 517 కిలోమీటర్ల రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, 10 ఏళ్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ, ఇంకా ఫ్రీ ఛార్జింగ్, ఫ్రీ సర్వీస్, ఫ్రీ సస్పెన్షన్ రీప్లేస్మెంట్ తో విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ MPV7 ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్లోకి వచ్చేసింది. ఇన్ని ఫీచర్స్ మరి ఇన్ని ఆఫర్స్ ఉన్న విన్ఫాస్ట్ MPV7 ఎలక్ట్రిక్ కార్ ని మీరు కొనుక్కోవచ్చలేదా? ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక క్లారిటీ అండి. ఈ ఎలక్ట్రిక్ కార్ ని నేను కేవలం స్పెసిఫికేషన్స్ ఆధారంగా మాత్రమే కంపేర్ చేస్తున్నాను. ఇది రియల్ వరల్డ్ రివ్యూ అయితే కాదు. మరి ఈ వీడియోలో విన్ఫాస్ట్ MPV7 ఎలక్ట్రిక్ కార్ ని కొనుక్కోవచ్చలేదా తెలుసుకుందాం. విన్ఫాస్ట్ వియత్నాం కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లో అగ్రెసివ్ ఎంట్రీ అయితే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు విన్ఫాస్ట్ MPV7 అని ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ప్రాపర్ MPV అనమాట, అంటే మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ కార్. ఈ కార్ లో మీకు పెద్ద సైజ్ అయితే లభిస్తుంది అనమాట. 4.7 మీటర్స్ లెంత్ అనేది మీకు ఈ ఎలక్ట్రిక్ కార్ లో అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ కోసం అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే డిజైన్ చేశారన్నమాట. ఇందులో మీకు 3 రోస్ అయితే ఉంటాయి అనమాట. 6 to 7 మెంబర్స్ కంఫర్టబుల్ గా అయితే ఎలక్ట్రిక్ కార్ లో అయితే కూర్చోవచ్చు. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు ఎక్కువ స్పేస్ కూడా లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నైతే 60.13 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. ఒక్కసారి ఛార్జ్ పెడితే 517 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్ లో మీకు DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. 10 నుంచి 70% ఛార్జింగ్ ని మీరు 30 నిమిషాలనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్ లో మీకు 201 HP పవర్ అయితే లభిస్తుంది. అలానే 280 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ కూడా లభిస్తుంది. ఇక కార్ లోపల మీకు ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు కార్ లోపల పెద్ద ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అనేది లభిస్తుంది అనమాట. దాంతో పాటుగా మీకు సేఫ్టీ పరంగా 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇస్తున్నారు. లెవెల్ 2 అడాస్ ఫీచర్ కూడా లభిస్తుంది. బోల్డ్ అనే కనెక్టివిటీ ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్ లో లభిస్తాయని చెప్తున్నారు. అలానే 360 డిగ్రీ కెమెరా ఫీచర్ కూడా మీకు ఈ కార్ లో లభిస్తుంది. కానీ కొన్ని ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్ అయితే మిస్ అయ్యాయి అనమాట. అందులో బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్ ఏంటంటే సన్ రూఫ్ లేదు. ఇప్పుడు విన్ఫాస్ట్ MPV7 ఎలక్ట్రిక్ కార్ ని ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ కార్స్ తో కంపేర్ చేద్దాం. సో కంపారిజన్ కోసం నేను అన్ని కూడా 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో కాంపిటేటర్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి BYD E-MAX 7 ఎలక్ట్రిక్ కార్, అలానే కియా కారెన్స్ క్లావిస్ EV అయితే మనకి 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ మన ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్లయితే విన్ఫాస్ట్ VF MPV7 వచ్చేసరికి 24.5 లక్షల రూపాయలకి అయితే ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే అందుబాటులో ఉంది. అదే BYD E-MAX 7 అయితే 29 లక్షల రూపాయల వరకు అయితే ప్రైస్ అయితే ఉంది. అదే కియా ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నది ఇది కూడా 24.5 లక్షలకి అయితే. ఇందులో మనకి బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఉంటాయి. టాప్ అండ్ వేరియంట్స్ వచ్చి 24.5 లక్షలకి ఈ ఎలక్ట్రిక్ కార్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకుంటే VF MPV7 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 517 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అదే మనకి BYD E-MAX అయితే 71 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 530 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. కియా కారెన్స్ అయితే కనుక 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 490 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో రేంజ్ పరంగా చూసుకుంటే BYD E-MAX 7కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ రేంజ్ అనేది మీకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారంగా చూసుకున్న ఎక్కువ రేంజ్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ టార్క్ చేసుకున్నట్లయితే విన్ఫాస్ట్ MPV7 వచ్చేసరికి 280 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. BYD E-MAX 7 అయితే 310 న్యూటన్ మీటర్లు, కియా ఎలక్ట్రిక్ కార్ అయితే 255 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇందులో కూడా E-MAX 7 వచ్చి ఎక్కువ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ టైం అయితే కనుక MPV7 వచ్చి 30 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది. BYD E-MAX 7 కూడా సుమారుగా 30 to 40 మినిట్స్లో అయితే ఛార్జ్ అవుతుంది. కియా కారెన్స్ కూడా 30 to 40 మినిట్స్లో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జ్ అవుతుంది. ఇక బ్యాటరీ వారంటీ చూసుకునేది MPV7 వచ్చి 10 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. BYD E-MAX అలానే కియా కార్స్ కంపెనీ వాళ్ళు అయితే 8 ఇయర్స్ పాటు బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు. ఇక వెహికల్ వారంటీ అయితే MPV7 7 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. BYD వచ్చేసరికి 6 సంవత్సరాలు, ఇక కియా కార్స్ వచ్చేసరికి 3 సంవత్సరాలు లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అనేది వెహికల్ మీద ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ ఫ్రీ ఛార్జింగ్ వచ్చేసరికి MPV7 ఎలక్ట్రిక్ కార్ మాత్రం మీకు 2029 సంవత్సరం వరకు కూడా మీకు ఫ్రీ ఛార్జింగ్ లభిస్తుంది. ఇతర వేరియంట్స్ అనేది ఫ్రీ ఛార్జింగ్ అనేది ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఫ్రీ సర్వీస్ వచ్చేసరికి MPV7లో 3 సంవత్సరాల పాటు లేబర్ ఫ్రీ సర్వీస్ అనేది అందిస్తున్నారు చెప్తున్నారు. అంటే లేబర్ కాస్ట్ కూడా మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట. BYD E-MAX 7లో కొన్ని రీసోర్సెస్లో అయితే ఫ్రీ సర్వీస్ ఏమీ లేవని చెప్తున్నారు. బట్ కొంతమంది 3 ఫ్రీ సర్వీసెస్ వరకు ఇస్తున్నాం అనేది చెప్తున్నారు అనమాట. 3 ఫ్రీ సర్వీస్ వరకు మనం కన్సిడర్ చేద్దాం. ఇక కియా కార్స్ కూడా లిమిటెడ్ ఒక 3 ఫ్రీ సర్వీసెస్ అనేవి వీళ్ళు కూడా అందిస్తున్నారు. నెక్స్ట్ సస్పెన్షన్ రీప్లేస్మెంట్ వచ్చేసరికి MPV7 ఎలక్ట్రిక్ కార్ మాత్రం 5 సంవత్సరాల పాటు ఫ్రీగా సస్పెన్షన్ అనేది రీప్లేస్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇతర ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ అయితే ఈ ఆప్షన్ అయితే లేదు. ఇక నెక్స్ట్ సర్వీస్ నెట్వర్క్ చూస్తే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ సర్వీస్ నెట్వర్క్ ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతుంది అనమాట. రీసెంట్గానే వీళ్ళు భారతదేశ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి BYD వాళ్ళు కూడా కొంచెం లిమిటెడ్గానే ఉంది.
బట్ కియా కంపెనీ వాళ్ళకి కొంచెం సర్వీస్ అనేది స్ట్రాంగ్ అయితే భారతదేశ మార్కెట్లో ఉంది. ఇక బ్రాండ్ ట్రస్ట్ అయితే కనుక విన్ఫాస్ట్ అనేది భారతదేశ మార్కెట్లో కొత్తగా వచ్చిన బ్రాండ్. బీవైడీ అయితే మనకి ఇంటర్నేషనల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం ఒక మంచి బ్రాండ్ గానే గుర్తింపు అయితే వచ్చింది. ఇక కియా వరకు ఇండియాలో అయితే ఒక స్ట్రాంగ్ బ్రాండ్ గా అయితే గుర్తింపు అయితే ఉంది. సో ఈ టెక్నికల్ స్పెక్స్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం పర్ఫార్మెన్స్ వైజ్ గా మీకు బీవైడీ ఈమాక్స్ 7 కి కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది లభిస్తుంది అనమాట. బట్ ప్రైస్ టు రేంజ్ పరంగా అయితే మాత్రం విన్ఫాస్ట్ విఎఫ్ MPV7 కి ఒక అడ్వాంటేజ్ కింద కనిపిస్తుంది. ఇప్పుడు మనం విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ యొక్క రియాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. సో విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అప్ టు 3 years పాటు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం దాని యొక్క రియాలిటీ గురించి మాట్లాడుకుంటే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. వాళ్ళు ఒక థర్డ్ పార్టీ కింద టైఅప్ అవుతున్నారు అనమాట. సో ఉదాహరణకి మనం ఈ న్యూస్లో చూస్తే కనుక విన్ఫాస్ట్ వాళ్ళు వాళ్ళ యొక్క సబ్ బ్రాండ్ ఏంటంటే కనుక V-Green అనే ఒక వాళ్ళ సబ్ బ్రాండ్ అయితే ఉంది. సో V-Green ద్వారా వాళ్ళు HPCL కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు. సో విన్ఫాస్ట్ నుంచి ఎవరైతే కస్టమర్స్ వెహికల్ కొనుగోలు చేస్తారో వాళ్ళు V-Green సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ యూజ్ చేద్దాం అనుకుంటే V-Green వాళ్ళు HPCLతో టైప్ అయ్యారు కాబట్టి HPCL సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా విన్ఫాస్ట్ కస్టమర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన HPCL సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్సే చూసుకుంటే కనుక ఇండియా వైడ్గా 5,400 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి HPCL వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. మరి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో విన్ఫాస్ట్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ చూసుకున్నట్లయితే 75 ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చేసరికి అందుబాటులో ఉన్నాయి. నథింగ్ బట్ HPCL వాళ్ళవి 75 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక 75 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏపీలో అందుబాటులో ఉన్నాయి. మీరు చూడొచ్చు విశాఖపట్నం దగ్గర, అలానే ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర, అలానే విదేశ్వరం దగ్గర, రాజంపురం, ఇలా చాలా లొకేషన్స్లో అయితే ఆంధ్రప్రదేశ్లో HPCL సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి మారేడుపల్లి దగ్గర, అలానే హైదరాబాద్, కొంపల్లి ఇలాంటి చాలా ప్లేస్లో అంటే 105 ప్లేసెస్లో మనకి HPCL ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా విన్ఫాస్ట్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ వాడుకోలేకపోయినా వాళ్ళు డైరెక్ట్గా ఎవరైతే కొన్ని కంపెనీస్తో టైప్ అయ్యారో వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ మీరు ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయట్లేదు, ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రొవైడర్స్ ద్వారా మీకు ఫ్రీగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో అయితే మీకు లభిస్తాయి అనమాట. సో ఛార్జింగ్ స్టేషన్స్ వరకు అందుబాటులో అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఓవరాల్గా ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అయితే చూద్దాం అండి. ప్రోస్ చూసుకున్నట్లయితే 517 కిలోమీటర్ల రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, 10 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ, 7 సంవత్సరాల పాటు వెహికల్ వారంటీ, 3 సంవత్సరాల పాటు ఫ్రీ సర్వీసింగ్, అలానే 5 సంవత్సరాల పాటు ఫ్రీ సస్పెన్షన్ రీప్లేస్మెంట్, అలానే అగ్రెసివ్ ప్రైజింగ్ అనమాట. ఇప్పుడు కాన్స్ పరంగా మాట్లాడుకుంటే సన్ రూఫ్ లేదు, కొత్త బ్రాండ్ ఒకటి, అలానే సర్వీస్ అనేది ఇంకా ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్న పరిస్థితి. ఇక ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఫుల్లీ ఆప్టిమైజ్డ్ అయితే కాదు. ఇక ఫైనల్గా చెప్పాలంటే విన్ఫాస్ట్ MPV7 ఎలక్ట్రిక్ కార్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ వాల్యూ ప్యాకేజ్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేంజ్ కానివ్వండి, ఆఫర్స్ కానివ్వండి, ఫ్రీ ఛార్జింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి ఆఫర్స్ కింద అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేంజ్, వారంటీ ఆఫర్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. మీకు లాంగ్ రేంజ్ 7 సీటర్ వారంటీ EV ఫ్రీ ఛార్జింగ్ కావాలనుకుంటే కనుక మీరు ఎలక్ట్రిక్ కార్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది విన్ఫాస్ట్ MPV7 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే MVS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.